ఎందుకంటే అంబేద్కర్ అనేవాడు భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆదర్శ పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఒక దళిత నాయకుడు కాదు. చాలా మంది అతన్ని ఒక దళిత సంఘ నాయకుడు అని చెప్పి ఒక పరిమితం చేసేస్తున్నారు. అంబేద్కర్ గారు దేశానికి నాయకుడు. భారతదేశ యావత్తుకి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఉన్నంత వరకు కూడా అంబేద్కర్ పేరు మర్చిపోలేదు. జాతి పిత మహాత్మా గాంధీ అంటాం. స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి మీద స్వతంత్ర పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చినందుకు మహాత్మా గాంధీని ఎలా జాతి పిత అంటామో, అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎలా నడపాలి, ఎలా ప్రజాస్వామ్యాన్ని తయారు చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ రోజు మనం ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నాము అంటే అటువంటి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి నాయకుడు అడుగుజాడల్లో మనందరం ఈరోజు నడుస్తున్నాం. నేనే కాదు, అందరినీ కూడా ఆ వైపు నడవాలి. చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా అటువైపు నడవాలి. ఈరోజు మన భారత ప్రధానమంత్రి భారతదేశానికి 3 సార్లు ఏకంగా ఒకే వ్యక్తి ఇప్పటివరకు ఎవరైనా ప్రధానమంత్రి అయ్యారంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అటువంటి నరేంద్ర మోడీ గారి ఆశయాలు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. 70 సంవత్సరాలు అంబేద్కర్ గారు పేరు చెప్పారు, కానీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి ప్రయారిటీ ఇవ్వలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే అంబేద్కర్ గారు పంచరత్నాల పేరుతో అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర, అంబేద్కర్ గారు చదువుకున్న దగ్గర, అంబేద్కర్ గారు విద్యాభ్యాసం మన ఉద్యోగం చేసిన దగ్గర అలాగే 5 ప్లేసులు ఎంచుకొని అంబేద్కర్ యొక్క ఎన్జిఓలు పెట్టి అంబేద్కర్ యొక్క సేవా కార్యక్రమాలు ఆశయాలను నిలబెట్టిన 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అంబేద్కర్ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో నరేంద్ర మోడీ గారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం సుఖంగా సంతోషంగా అన్నదమ్ములా కలిసి బ్రతుకుతున్నామంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే దానికి మీరు అందరూ ఓట్లేసి నన్ను గెలిపించారు అంటే ఈ మన అంబేద్కర్ గారు ఇచ్చిన బహుమతి మన భారతదేశానికి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాజ్యసభలో చట్టసభలో ఆమోదింపు చేసి ఆయన అప్పటికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. చట్టసభలో ఆమోదింపు చేసి నవ్వుకుంటూ వస్తున్నారట బయటికి సంతోషంగా వస్తుంటే ఒక ఆమె అడిగారట, అయ్యా ఎప్పుడూ లేదు మీ మనసులో ఎంత సంతోషం చూసాము, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు ఈరోజు అంటే ఆ రోజు చెప్పారంటే ఆయన ఇప్పటి వరకు భారతదేశంలోని రాజులు, భారతదేశాన్ని ఏలిన రాజులందరూ రాముడు కడుపులో నుంచి వచ్చారు, కానీ ఇక మీదట భారతదేశాన్ని ఏలబోయే రాజులందరూ ఈ బ్యాలెట్ బాక్సుల నుంచి వస్తారని చెప్పి చెప్పారు. ఎంత రాజనీతితో, ఎంత ఉన్నత దిశూచితో ఆయన అటువంటి కార్యక్రమాన్ని చేశారో ఈరోజు మనం అందరం ఆలోచించాం.